అక్రిడేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు మాత్రమే వాహనాలపై ప్రెస్ స్టిక్కర్లు ఉపయోగించాలని తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జర్నలిస్టులుగా అధికారిక గుర్తింపు లేనివారు అంటే అక్రిడేషన్ కార్డు లేనివారు వాహనాలపై ప్రెస్ స్టిక్కర్లు పెట్టుకోవడం చట్ట విరుద్ధమని శాఖ స్పష్టం చేసింది. ఇటీవల ప్రెస్ స్టిక్కర్లను దుర్వినియోగం చేస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టుల భద్రత, వృత్తి గౌరవం కాపాడడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ సమాచార శాఖ హెచ్చరించింది. ఈ ఆదేశాలు అమల్లోకి రావడంతో ప్రెస్ స్టిక్కర్ల వినియోగంపై స్పష్టత వచ్చిందని జర్నలిస్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అక్రిడేషన్ ఉన్నవారు మాత్రమే ప్రెస్ స్టిక్కర్లు వాడాలని, మిగతా వారు వెంటనే వాటిని తొలగించాలని శాఖ సూచించింది. ఇప్పటికే జిల్లా స్థాయిలో అధికారులకు ఆదేశాల అమలుపై సూచనలు పంపించినట్లు సమాచారం. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని తనిఖీలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు తమ గుర్తింపు పత్రాలు వాహనంలో ఉంచుకోవాలని సూచనలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంపై జర్నలిస్టు సంఘాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రెస్ పేరుతో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్య అవసరమని కొందరు భావిస్తే, అక్రిడేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా సులభతరం చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రెస్ స్టిక్కర్లపై స్పష్టమైన మార్గదర్శకాలు త్వరలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచార శాఖ వర్గాలు వెల్లడించాయి.